संविधान जय महात्मा जय महात्मा जय महात्मा जय भीम जय भीम बीजेपी राजीनामा చేయాలి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి మరి ఇదేమి రాజ్యం మరి ఇదేమి రాజ్యం ఎదిగా స్వామి చలో देश की रक्षा कौन करेगा हम करेंगे देश की रक्षा कौन करेगा ఈరోజు ఏఐసిసి ఆదేశాల మేరకు మరియు పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇక్కడికి చేరవచ్చినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులకి అదేవిధంగా మీడియా సోదరులకి మాకు సహాయం అందించినటువంటి పోలీస్ శాఖ వారికి ఆ డిపార్ట్మెంట్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతవరకు మా సోదరులంతా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రత్యేకించి ప్రోగ్రాం డిసెంబర్ 17వ తేదీన పార్లమెంట్లో ఒక ప్రముఖమైన శాఖ దేశానికి సంబంధించి హోంశాఖ నిర్వర్తించినటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా రాష్ట్రంలోనూ మేము ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా పాదయాత్రగా ఇక్కడ ఉన్న నగరంలో ఉండే ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో మేము కోటిరెడ్డి సర్కిల్ నుంచి జిల్లాలోని అందరు కోఆర్డినేటర్లు, వివిధ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, నాయకులు, కడప జిల్లాలో ఉన్నటువంటి వారు కాంగ్రెస్ అభిమానులు అందరితో కలిసి అక్కడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు మేము నిరసనగా అమిత్ షా గారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇక్కడ రావడం జరిగింది. సోదరులారా, మీ అందరికీ తెలిసిన విషయమే, అంబేద్కర్ గారంటే అదేదో ఆయన ఒక దళితునికి సంబంధించిన వాళ్ళు కాదు, మొత్తం దేశానికి రాజ్యాంగం రాసిన ఆయన. గతంలో మనధర్మం అనే దాన్ని తీసుకొచ్చి కేవలం 2 వర్గాలు మాత్రమే ముందుండాలా, మిగతా వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ కింద ఉండాలనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసి ప్రపంచమంతా దాన్ని అనుకరించే విధంగా మన భారతదేశానికి ఒక కానుకగా ఇచ్చినటువంటి వారు గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. అటువంటి అంబేద్కర్ గారిని ఇప్పుడు కాదు, పిల్లల తరము ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు అందరము కొనియాడదలవలసిందే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇటువంటి గొప్ప రాజ్యాంగం ఉందని మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ పొగుడుతూ ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో ఆ రాజ్యాంగం ఉండడం వల్ల ఎటువంటి కుల మతాలు లేవు, లౌకిక రాజ్యం ఏర్పడింది. అందరికీ అన్నిట్లలో పార్లమెంట్లు, ప్రతి ఒక్క శాసనసభల్లో అన్నిట్లో స్థానాలు వచ్చింది. మనుషులందరూ సమానం అనేటువంటి చట్టం తీసుకొచ్చినారు. న్యాయంగా, సంతోషంగా, సమాధానంగా ఉండేట్టు చేసినారు. మహాత్మా గాంధీ గారంటే గొప్ప వ్యక్తి అహింసావాదంతో స్వాతంత్ర్యం సంపాదించి ఈ విధంగా శాంతియుతంగా పరిపాలించేటువంటి భారతదేశంలో వీళ్ళ యొక్క స్వార్థం కోసం ప్రత్యేకించి ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు ఆయన యొక్క అధికార దాహం కోసం ఇటువంటివన్నీ మతాలను, కులాలను రెచ్చగొట్టి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను పార్టీలో వచ్చి ఒక పార్టీలు అంటే, రాజకీయ పార్టీలు అంటే ఈ మతం సంబంధించిన పార్టీలు కాదు, ఇది ప్రజలందరికీ సంబంధించిన పార్టీ. ఇది ఏంటంటే దేశంలో అనేక మతాలు ఉంటాయి. ఎవరెవరి నమ్మకాలు బట్టి క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందువులు వారి నమ్మకాలను బట్టి వాళ్ళ దేవుళ్ళని పూజిస్తారు. కానీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనము కడపలో ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే పార్లమెంటులో అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షా
వెంటనే రాజీనామా చేయాలని మా డిమాండు. ఆ తర్వాత బీజేపీ పార్టీలో నుంచి అమిత్ షాను వెంటనే తొలగించాలని మా డిమాండు. మీరు మతతత్వ పార్టీగా మారుతున్నారు. బీజేపీ పార్టీ ఈరోజు మతతత్వ పార్టీ అయిపోయింది. ప్రజలు అందరము కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాలా, మన రాహుల్ గాంధీ గారు పిఎం కావాలా. మీరు గనక క్షమాపణ కోరకుంటే ఖచ్చితంగా దేశమంతా ఇదే రకంగా ఆందోళన చేస్తామని తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు పాదయాత్ర నిర్వహించి ఇక్కడ నిరసన వ్యక్తం చేసిన కార్యక్రమం ఏమంటే, పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వెంటనే దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపకుండా దీన్ని ముందుకు తీసుకుపోయి బీజేపీ ప్రభుత్వానికే ప్రజలందరూ పంగనామాలు పెట్టే పరిస్థితి తీసుకొస్తాం. దళితులకు, మైనారిటీలకు, అణగారిన బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ గారు ఈ దేశానికి చేసిన సేవలు మరువలేనివి. అట్లాంటి సేవలను కూడా వ్యతిరేకిస్తూ అమిత్ షా అంబేద్కర్ 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 అని చెప్పని మీరంటూ ఉంటే, అన్నిసార్లు అంబేద్కర్ అనేదానికంటే కూడా ఏదైనా భగవంతుని తలుచుకుంటే మీకు పుణ్యమైనా దక్కుతుంది, కానీ అంబేద్కర్ను తలుచుకుంటే ఏమొస్తుంది అని చెప్పి అన్నారు. భగవంతుని తలుచుకుంటే మాకేమొచ్చిందో రాలేదో తెలియదు, కానీ అంబేద్కర్ గారిని తలుచుకున్నందువల్ల, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు పాటించడం వల్ల ఎస్సీలకు, ఎస్టీలకు